మాతృదేవోభవ. అందరికీ నమస్కారం అండి. నా పేరు హరీష్ రెడ్డి. వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని ఐటీ కంపెనీలను, పెద్ద ఐటీ కంపెనీలకు భయం పట్టేలా చేసింది. అది ఆంథ్రోపిక్ అనే సంస్థ, అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ సంస్థ ఏఐ టూల్స్, కొత్త ఏఐ టూల్స్ని తీసుకొని వచ్చింది. దీనితో ఐటీ షేర్లన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఫ్యూచర్లో ఐటీ జాబ్ అంటే భయపడేలా ఈ వీడియో ఉంది. దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఆంథ్రోపిక్ ఏఐ ఫీవర్, ఆంథ్రోపిక్ ప్రకంపనలు అసలు ఏంటి ఇది అని అంటే, మనకు స్టార్టింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకంటే ముందు మల్టీనేషనల్ కంపెనీలు ఏం చేసేది అంటే, వాళ్ళకు కొంత హెల్ప్ కావాలి, మాకు కొన్ని పనులు చేసి పెట్టండి అని చెప్పేసి డేటా అనాలిసిస్, డాక్యుమెంట్ ఇటువంటి పనుల కోసం ఏం చేసేది అంటే, కొంతమంది ఐటీ పీపుల్ని సెలెక్ట్ చేసుకునేది. అంటే కొన్ని కంపెనీలను, టీసీఎస్, విప్రో ఇటువంటి కంపెనీలను అప్రోచ్ అయ్యేది. సో మాకు ఈ పనులన్నీ సాల్వ్ చేసి పెట్టండి అని. సో వాళ్ళ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని పనులు కంప్లీట్ చేసుకునేది. సో వీళ్ళంతా ఐటీ ఎంప్లాయీస్ స్టార్టింగ్లో. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఎంటర్ అయింది అంటే, వీళ్ళకి హెల్ప్ కావాలని, ఇప్పుడు పీపుల్కి హెల్ప్, ఎంప్లాయీస్కి హెల్ప్ కావాలని చాట్ జీపీటీ, జెమినీ ఇటువంటివి వచ్చాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే వీటికి ప్రాంప్ట్ ఇస్తేనే వర్క్ చేసేటు అనమాట. నాకు ఈ పని చేసి పెట్టు, ఇలా చేసి పెట్టు అంటేనే ఇవి వర్క్ చేసి పెడతాయి. సో ఇంతవరకు బాగానే ఉంది. సో వీళ్ళ వర్క్ కొంతవరకు ఈజీ అయింది. ఇప్పుడు ఏమైంది అంటే ఇంకా వీళ్ళ అవసరం లేదు, మనం ప్రాంప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదో ఒక్క పని చెప్తే చాలు మొత్తం అన్నీ కంప్లీట్ చేసేస్తుంది. అదేంటి అంటే, ఆంథ్రోపిక్ అనే సంస్థ ఏఐ టూల్స్ని తీసుకొని వచ్చింది. ఇక టోటల్ వర్క్ ఇవే చేస్తున్నాయి అనమాట. ఇక్కడ ఎంప్లాయీస్ పనే ఉండదు. మొత్తం ఎలన్ మస్క్ చెప్పినట్లు ఫ్యూచర్లో మనిషికి పనే ఉండదు, మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించే పనులు జరిగిపోతాయి అని చెప్పినట్లే ఒక రకంగా అదే ఇండికేషన్ ఇచ్చినట్లు అయ్యింది. సో ఇక్కడ ఎంప్లాయీస్ అవసరమే లేదు అని చెప్పి అలా ఉందన్నమాట. సో దాని గురించే ఈ వీడియో. ఐటీ కంపెనీల బిల్లబుల్ అవర్స్కి గండం, అదేంటో చెప్తాను. డిజిటల్ ఉద్యోగిగా ఏఐ అంటే, ఇది ఒక ఉద్యోగిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తుంది. ఇంతకుముందుకి ఏంటంటే మనం ఏదైనా చెప్తే చేసేది, ఇప్పుడు అలా కాదు, ఇండివిజువల్గా చేసేస్తుంది. దేశీయ కంపెనీలకు అవుట్సోర్సింగ్ ప్రాజెక్టులు తగ్గుతాయని ఆందోళన. అవుట్సోర్సింగ్ ముఖ్యంగా ఇప్పటికే పలు కంపెనీల షేర్లు పతనం అయిపోయాయి. ఎందుకంటే మ్యాన్ పవర్ లేకపోయేసరికి 10 మంది చేసేది ఒక్కటే చేసేసరికి ఆటోమేటిక్గా మ్యాన్ పవర్ తగ్గిపోతుంది. సో ఇప్పటివరకు కృత్రిమ మీద టూల్స్ అంటే ఉద్యోగులకు సహాయం చేసే సాఫ్ట్వేర్గా పరిగణిస్తున్నారు. కానీ తాము రూపొందించిన కొత్త ఏఐ టూల్ మానవ ప్రమేయం లేకుండానే క్లిష్టమైన ఆఫీస్ పనులను స్వతంత్రంగా పూర్తి చేస్తుందంటూ అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ అనే సంస్థ చేసిన ప్రకటన ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రకంపనలను సృష్టిస్తుంది. ఫలితంగా అంతర్జాతీయంగాను మన దేశంలోనూ ఐటీ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. ఇండియాలోనే కాదు, ఐటీ కంపెనీల షేర్లు కూడా పతనమయ్యాయి. సో ఇక్కడ చాట్ జీపీటీకి దీనికి తేడా ఏంటో చెప్దాం. అమెరికాకు చెందిన ఏఐ ఆంథ్రోపిక్ తన ప్లాట్ఫామ్ను విస్తరిస్తూ క్లాడ్ కోవర్క్ను జనవరి చివరి వారంలో ఆవిష్కరించింది. వివిధ రంగాల్లోని పనులు నిర్వహించేందుకు వీలుగా 11 కొత్త ప్లగిన్లను విడుదల చేసింది. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని పనులు నిర్వహిస్తాయన్నమాట. అవే మొత్తం స్వతంత్రంగా పనులు నిర్వహిస్తాయంట. అదనమాట. ఎలా పనిచేస్తుందంటే, క్లాడ్ కోవర్కు స్వయంగా కంప్యూటర్ ఫోల్డర్లను తెరిచి అందులోని పత్రాలను చదివి కావలసిన సరైన ఫైళ్ళను వెతికి పట్టుకోగలదు. మనమేం ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందులో మార్పులు చేసి వాటన్నిటిని క్రమ పద్ధతిలో ఆర్గనైజ్ చేయగలదు. 11 ప్లగిన్ల సహాయంతో ఇది న్యాయవాది, మార్కెటింగ్, ఆర్థిక నిపుణులు, డేటా అనలిస్ట్ లేదా పరిశోధకుడిగా తన పాత్రను మార్చుకొని పని చేయగలదని కంపెనీ చెప్తుంది. అదంతా కదే రోల్ చేంజ్ చేసుకుంటుంది, ఏది అవసరమైతే అదే అనమాట. దీనికి ప్రతి చిన్న విషయాన్ని వివరించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, ఈ 50 కాంట్రాక్టులను పరిశీలించి వచ్చే నెలలో గడువు ముగిసేలోగా వాటి వివరాలు ఇవ్వని చెప్తే చాలు, ఆ పనిని మొత్తం స్వయంగా పూర్తి చేస్తుంది. అంటే ఇక్కడ మ్యాన్ పవర్ అవసరం లేదు, మళ్ళీ పర్ఫెక్ట్గా పనిచేస్తుందంట. సో ఈ దెబ్బకి ఐటీ కంపెనీలు మొత్తం దివాలా తీసే పరిస్థితి అయితే ఉంది. సో చాలామందికి భయం పట్టుకుంది. సో ఇక్కడ మన కంపెనీలకు ఎందుకు కష్టం అని చెప్తే, మన ఐటీ కంపెనీల ఆదాయంలో సింహభాగం అంటే మెజారిటీ అమెరికా, ఐరోపా దేశాల సంస్థల నుంచే వస్తుంది. అది ఎలా అంటే, అక్కడ వాణిజ్య సంస్థల కోసం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్, నిర్వహణ సేవలను మన ఐటీ కంపెనీలు అందిస్తాయి. వాళ్ళకు మన ఐటీ కంపెనీలే సేవలు అందిస్తాయి అన్నమాట. అందుకోసం భారీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నియమించుకుంటాయి. మన ఐటీ కంపెనీలు ఏం చేస్తాయంటే భారీగా సాఫ్ట్వేర్లను నియమించుకుంటున్నాయి. ఆంథ్రోపిక్ టూల్స్ వల్ల అవుట్సోర్సింగ్ ప్రాజెక్టులు తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఆంథ్రోపిక్ సంస్థ అది ఏ టూల్స్ తీసుకురావడం వల్ల ఇంకా మనతో అవసరం ఏముంది అన్నది క్వశ్చన్ అనమాట.
మన ఐటీ కంపెనీల బిల్లింగ్ లేబర్ బేస్డ్ మోడల్పై ఉంటుంది. ఒక ప్రాజెక్టు కోసం ఎంతమంది ఇంజనీర్లు ఎన్ని గంటలు పనిచేశారు అనే లెక్కన క్లయింట్లు డబ్బు చెల్లిస్తారు. వర్క్ అవర్ బేస్డ్. ఇక్కడ దీన్నే బిల్బుల్ అవర్స్ అంటారు. క్లాడ్ వంటి ఏఐ టూల్స్ కోడింగ్, టెస్టింగ్ లాంటి పనులను ఎంతో వేగంగా చేస్తున్నాయి. 10 మంది చేసే పనిని ఏఐ సాయంతో ఒకే ఇంజనీర్ చేయగలిగితే, ఒక 10 మంది చేసే పనిని ఒక ఇంజనీర్ నుండి ఏఐ సాయంతో చేయగలిగితే క్లయింట్లు ఇచ్చే డబ్బులు తగ్గిపోతాయి కదా. 10 మందికి ఇవ్వాల్సిన డబ్బులు ఒక్కరికే ఇచ్చేసరికి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఇది మన ఐటీ కంపెనీల వ్యాపార లావాదేవీల పరిమాణాన్ని, మార్జిన్లను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇంతేకాదు ఐటీ ఉద్యోగ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపవచ్చు. గ్లోబల్ టెక్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ఏఐని వేగంగా విస్తరిస్తున్నాయి. అవి అవుట్సోర్సింగ్ తగ్గిస్తే విదేశీ క్లయింట్లపైన ఎక్కువగా ఆధారపడిన భారతీయ ఐటీ సంస్థలు ఇబ్బందులు పడతాయి. ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్. సో దీని గురించి క్లియర్గా ఇక్కడ ఐటీ షేర్లు విలువిల చూడండి. కృత్రిమ మేధా సంస్థ ఆంథ్రోపిక్ తీసుకొచ్చిన సరికొత్త ఏఐ ఆటోమేషన్ టూల్ వలన సాంప్రదాయ అవుట్సోర్సింగ్ సేవల గిరాకీ తగ్గొచ్చన్న ఆందోళన అంతర్జాతీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఐటీ షేర్లు కుదేలయ్యాయి. ఇన్ఫోసిస్ 7.19%, టీసీఎస్ 6.95%, ఎల్టీఐ మైండ్ట్రీ 5.51%, ఎగ్జావేర్ టెక్నాలజీ 4.98%, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 4.69%, హెచ్సిఎల్ టెక్ 4.22%, టెక్ మహీంద్రా 4.12%, విప్రో 3.73% చొప్పున నష్టపోయాయి. ఈ కంపెనీలు మొత్తం మార్కెట్ విలువ 1.66 లక్షల కోట్ల విలువైందంట. సో ఈ ఇన్ఫర్మేషన్ని నేను ఒక పీపీటీ లాగా మీకు ఒక క్వశ్చన్ టు ఆన్సర్ లాగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫైనల్గా కన్క్లూజన్స్ ఏంటి అనేది. ఐటీ రంగంలో మాత్రం తీవ్ర స్థాయిలో నష్టాల్లో ఉంది. ఇటీవల ట్రేడ్ మార్కెటింగ్ కొంత పెరిగింది అన్నారు, బట్ ఐటీ మార్కెట్ మాత్రం తీవ్ర నష్టాల్లో ఉంది. దీని గురించి కదా మనం మాట్లాడుకునేది. సో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఎంత పడిపోయింది అంటే 6% కంటే ఎక్కువ పతనమైందంట. చూడండి, ఐటీ మార్కెటే ఇది. ఓన్లీ ఈ ఆంథ్రోపిక్ సంస్థ వల్ల తీసుకొచ్చిన ఏఐ టూల్స్ వల్ల. ఎలాంటి కంపెనీలు నష్టపోయాయి అంటే ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్, విప్రో అన్ని నష్టాల్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ నష్టాల్లో ఉన్నాయి. ఇవి సాధారణ కరెక్షనేనా? కాదు, ఇది స్థిరమైన విలువ పతనం. అంటే ఇది కంటిన్యూ అవుతుంది. ఇక ఇదేదో మామూలుగా ఒక్కొక్కసారి పడిపోవడము మళ్ళీ పెరగడం జరుగుతుంది కదా, ఇది అలాంటిది కాదు. స్థిరమైన విలువ పతనం అనమాట. అంటే కన్సిస్టెన్సీగా ఇక నీకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసుకునే స్కోప్ ఉండదు కంపెనీలకు, ఎందుకంటే అవి నష్టాలు ఉంటాయి కదా, డబ్బులు ఇవ్వాలి కదా. అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే పని చేసుకుంటాయి. కాబట్టి ఇది స్థిరమైన విలువ పతనం అని అంటారు. కన్సిస్టెన్సీగా పడిపోవడం. పెట్టుబడిదారులు ఎంత నష్టపోయారు? $2 లక్షల కోట్ల పైగా నష్టం. అంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2 లక్షల కోట్ల రూపాయల పైగా 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగిందని చెప్తున్నారు. ఇది భారత్కే పరిమితమా? ఓన్లీ ఇండియాకేనా అంటే కాదు. ప్రపంచవ్యాప్తంగా టెక్ షేర్లు మొత్తం పడిపోతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా. సో ఇంకొకటి, అమెరికాలో పరిస్థితి ఎలా ఉంది అని అంటే యుఎస్ టెక్ ఇండెక్స్లు భారీగా పతనమయ్యాయి. అమెరికా సంస్థనే ఆంథ్రోపిక్, అమెరికాలో టెక్ కంపెనీలు కూడా భారీగా పతనమయ్యాయి అని చెప్తున్నారు. ఇక్కడ టెక్ షేర్ల పతనానికి కారణం ఏమిటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే, అంతే. ఇక అదేదో సినిమాలో రోబోని మనిషి క్రియేట్ చేసిన రోబో డెవలప్ అయ్యి మనిషినే చంపేస్తుంది అన్నట్లు ఇక మొత్తం ఇక మనిషికి వర్క్ లేకుండా చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏం చేస్తుందంటే సాంప్రదాయ టెక్ పనులను ఆటోమేట్ చేస్తుంది. సాంప్రదాయ టెక్ కంపెనీలు అంటే ఇప్పటి వరకు ఉన్న కంపెనీలు చేసే పనులని ఇవి ఆటోమేటిక్గా చేసేస్తుంది అనమాట. నెక్స్ట్, ఆంథ్రోపిక్ ఏం విడుదల చేసింది? క్లౌడ్ కోవర్క్ మరియు క్లౌడ్ కోడ్ టూల్స్ని ఇవి ఇచ్చేసింది అనమాట. ఈ టూల్స్ తోటి చాలా పెద్ద మొత్తం పని ఈ టూల్స్ చేస్తున్నాయి అనమాట. నెక్స్ట్, ఈ టూల్స్ ప్రత్యేకత ఏమిటి అంటే ప్రొడక్షన్ స్థాయి కోడ్ను స్వయంగా తయారు చేస్తాయి. అంటే మనం ఒక ఇంట్రడక్షన్ ఇస్తే చాలు, ఏమంటారు, ఇంపోర్ట్ ఇస్తే చాలన్నమాట. ఇక మొత్తం అదే చేసేసుకుంటుంది. దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తే మొత్తం పని చేసేస్తుందని చెప్తుంది అనమాట. నెక్స్ట్, ఇవి భారత ఐటీకి ఎందుకు ప్రమాదము అని అంటే ఇప్పటి వరకు చేసిన పనులను ఏఐ చేస్తుంది. భారత ఐటీ కంపెనీలు ఇప్పటి వరకు చేస్తున్నాయి కదా పనులను, కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకొని ఇవన్నీ ఏఐ చేసేస్తుంది. సో అందుకని చాలా పెద్ద ప్రమాదం ఇది. నెక్స్ట్, ఉద్యోగులపై ప్రభావం ఏమిటి అంటే లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు, లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారు కూడా. సో శాలరీస్ తక్కువ తీసుకొని వర్క్ చేస్తామన్నా తీసుకునే పరిస్థితి అయితే ఉండదు.
నెక్స్ట్ ఎవరు ఎక్కువగా ప్రభావితం అయ్యారు అంటే కోడర్లు, హెచ్ఆర్, కంప్లైంట్ సిబ్బంది ఎక్కువ ప్రభావితం అయ్యారు. భారత ఐటీ కంపెనీలు ఏమంటున్నాయి అంటే కొత్త వ్యాపారం దొరకడం కష్టమని హెచ్చరిస్తున్నాయి. ఇంతవరకు దీని మీద డిపెండ్ అయినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కొత్త వ్యాపారం దొరకడం కష్టము అని చెప్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ భారత ఐటీ మోడల్లో సమస్య ఏమిటి అంటే తక్కువ ఖర్చు ఎక్కువ అవుట్పుట్ మోడల్ దెబ్బతిందనమాట. తక్కువ ఖర్చుతో ఎక్కువ అవుట్పుట్, ఎక్కువ ప్రాఫిట్ వచ్చే సిచ్యువేషన్ ఉండే కదా, అది మొత్తం దెబ్బతింది అనమాట. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఇంకా ఈజీగా అయిపోతుంది కదా పని. నెక్స్ట్ ఈ రంగం విలువ ఎంత అంటే దాదాపు $280 బిలియన్ అంట. చూడండి ఎంతది. ముందు దారి ఏంటి అంటే ఏఐ యుగానికి అనుగుణంగా మారడం తప్పనిసరి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగానికి అనుగుణంగా మారాల్సిందే, ఈ వేరే ఆప్షనే లేదు. సో జాగ్రత్త మై డియర్ ఐటీ ఎంప్లాయీస్, మీకు ఇంకా బాగా తెలిసి ఉంటుంది ఇది అందరికీ. ఓకే, మన ఐటీ ఎంప్లాయీస్ అందరికీ బాగా తెలిసి ఉంటుంది. సో ఫ్యూచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది క్రమక్రమంగా హ్యూమన్ పవర్స్ని ఆక్యుపై చేసేస్తుంది. ఆటోమేటిక్గా అదే వర్క్లన్నీ చేస్తుంది. దీనివల్ల చాలా కంపెనీలు దెబ్బతింటాయి. సో ఒక్కసారి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఇది మనకు ప్లస్ పాయింటా మైనసా ఏంటి? మీ కామెంట్ని కూడా తెలియపరచండి, కింద కామెంట్ చేయండి. ఇందులో ఏదన్నా మిస్ అయినా, ఏదైనా రాంగ్ అనిపించినా మీరు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమః శివాయ.